15 ఏళ్ల జీవితకాలం పాస్ 30,000 అంట. ప్రైవేటు కారు యజమానులకు కేంద్రం ఆఫర్. కార్లకు టోల్ రుసుము తగ్గించే యోచననంట. ఏదైతే జాతీయ రహదారులపై ఒక 3,000 రూపాయలు గడితే మనము అన్లిమిటెడ్గా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారంట. రవాణా శాఖ వాళ్ళు. అదేవిధంగా 15 సంవత్సరాలకు 30,000 అంటే నెలకు 2,000 పడుతున్నది. అంతే కదా. ఈ రకంగా కొంత ఊరట కలిగించే అవకాశం. దాంతోపాటు కొంత కార్లకు కూడా టోల్ రుసుము తగ్గించే అవకాశాలు ఉందంట. ఎందుకంటే భారీ వాహనాలతో పోలిస్తే కార్లకు కొంచెం ట్యాక్సీలతో పాటు కొంత వాటితో పోలిస్తే కార్లకు కొంత తగ్గించే అవకాశం అయితే కనబడుతుందంట. మరి ఎంత చేస్తారు ఏంది అనేటటువంటిది చూడాలి. ఇదైతే కొంత ఈ రకంగా చేయడం అయితే కొంత మంచిదే పరిణామం. ఎందుకంటే రెగ్యులర్గా హైవేల మీద తిరిగే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే కారు యజమానులకు టోల్ బాధుడు తగ్గనుంది. ఇలాంటి వారి కోసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే టోల్ పాస్ను అందుబాటులోకి తీసుకురానుంది. 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల మీదుగా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. 30,000 చెల్లిస్తే 15 ఏళ్ల పాటు హైవేలపై అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ ప్రతిపాదన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తుది పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేటు కారు యజమానుల నుంచి ప్రస్తుతం కిలోమీటర్కు వసూలు చేసే ప్రాథమిక టోల్ ధరను తగ్గించే అంశాలన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జాతీయ రహదారిపై స్థానికులు లేదా రోజు ప్రయాణించే వాహనదారులకు ఒక్క టోల్ ప్లాజాకు మాత్రమే నెలవారీ పాస్ జారీ చేస్తున్నారు. ఈ పాస్ల కోసం వాహనదారులు నెలకు 340 చెల్లించాలి. లేదంటే ఏడాదికి 4,800 ఖర్చు అవుతుందంట. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే బస్ పాస్ మాదిరి. బస్ పాస్ రెగ్యులర్ ఒక హైవేలో ప్రయాణించే వారికి ఈ రకంగా తీసుకుంటే కొంత తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఒక్క నెలకు ఒక్క హైవే మీద 340 రూపాయలు అంటే కొంత స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళకు ఒక టోల్ గేట్ ఎదురవుతుంటుంది. రోజు ఇటాటు వెళ్ళాలంటే వాళ్ళకు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు కొందరికి ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు 340 చెల్లించి తీసుకుంటే ఏ రకంగా అయితే ఉంటుంటుందో అట్లనే సంవత్సరానికి కూడా సంవత్సరంతో పాటు 15 సంవత్సరాలకు కూడా పాసులు జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయంట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన వార్తలు. ఒకసారి